గడిచిన దినములను మేము ఉపయోగించుకుని సాధన చేసుకునేటువంటి అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమున మీ సన్నిధిలో చేరి మీ యొక్క మహాజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఓ సత్సంకల్పంతో మేమంతా కలిసి ఈ సాయంకాలం వేళలో మీ సన్నిధిలో చేరి మీ మాటలను ధ్యానించుతూ ఉంటుండగా తండ్రి పరిసరాల ప్రభావం మా మీద పడకుండా మంచి ఏకాగ్రతను ఆలోచన గ్రహింపుని పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మా అందరికీ నీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మార్గమధ్యములో ఉన్నటువంటి వారిని సురక్షితముగాను క్షేమముగాను వేగిరముగాను మీ సన్నిధి నుంచి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి మాకు కావలసినటువంటి మంచి ఓపికలు సహనాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను ప్రభునామములో అందరూ శుభములు చేస్తున్నాం. ఈ దినమున మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే సువార్త అనగానే దానిని ఎవరు ఎలా ప్రకటించాలి? సువార్త అనగానే దానిని ఎవరు ఎలా ప్రకటించాలి? ప్రియులారా, సువార్త అనేటువంటి పదమునకు ఉన్నటువంటి నానార్థాలు లేదా పర్యాయ పదాలు ఏంటి అంటే శుభవార్త, మంచిదైన వార్త, చెడు కానటువంటి వార్త. ఇది సువార్త అనేటువంటి పదమునకు ఉన్నటువంటి సహజమైనటువంటి మరో పదపు సమాధానం అర్థం. కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ్యం అనేది ఇండియాకు వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము విశ్వసించాము, బాప్టిజం తీసుకున్నాము, మేము క్రైస్తవులము అని అనుకుంటున్నటువంటి వారిలో సైతం సువార్త అనేటువంటి పదం మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రీస్తుని ధరించుకున్నటువంటి ఒక జ్ఞాని, చెప్పేవాడుగా ఉండాలి తప్పితే చెప్పించుకునేటువంటి పరిస్థితుల్లో ఎట్టి కోశాన ఉండకూడదు. మీరు గమనించండి, ఎవరైనా సరే నా తండ్రి పిల్లలు వాళ్ళు, సోదరులు సోదరీమణులు, ఒక బ్రదర్ను ఒక సిస్టర్ను మనం కదిలించి అమ్మ సువార్త అంటే ఏంటి అని ఒక సుప్రద్భావంతో మనం అడిగినప్పుడు అదేంటి బ్రదర్ సువార్త అంటే మంచి వార్త, శుభవార్త అని అంతటితో చాలించుకుంటారే తప్పితే ఆ సువార్త ఏంటో తెలియచేసేటువంటి పరిస్థితుల్లో చాలా మంది లేరండి. కొద్ది గొప్ప మంది మినహా అనేకులైనటువంటి వారికి సువార్త అంటే ఆ ఫలానా విషయము అనేటువంటి అవగాహన చాలా మందికి లేదు. ప్రియులారా,
లోకంలో మనము చెప్పేటువంటి సువార్తలు చాలా ఉన్నాయి. మనం కోరుకునేటువంటి సువార్తలు చాలా ఉన్నాయి. సువార్త మీన్స్ మంచి వార్త. ఉదాహరణకి గ్రాడ్యుయేషన్లో మంచి గ్రేడ్లో పాస్ అయ్యామని మనకు తెలిసినప్పుడు అది మనకేం వార్త అండి? మంచి వార్తే కదా. అలా ఉద్యోగం వచ్చిందని, వివాహం కుదిరిందని, ఇల్లు కట్టుకున్నాను, వాహనం కొనుక్కున్నాను, ఇలాంటి విషయాలు మన చెవిన పడినప్పుడు అవి మనకు మంచి వార్తలుగా, శుభవార్తలుగా, సువార్తలుగా మనం అనుకుంటూ ఉంటాం. అలా సంతోషిస్తూ ఉంటాం. ఇది లోకంలో ఒక మనిషి మరొక మనిషికి చెప్పేటువంటి సువార్తలు. కానీ ఈ లోక మనుషులకు దేవుడు మాత్రమే చెప్పినటువంటి శుభవార్త ఏంటి? సువార్త ఏంటి? ప్రియులారా, ఈ విషయమై మనం బైబిల్ అడిగితే పౌలు గారు ఈ ఆసియా, యూరప్లలో ఉన్నటువంటి అనేక దేశాలలో సువార్త ప్రయాణాలు చేశారని మనకు తెలుసు. దాన్ని మన వారే అంటారంటే మిషనరీలు అంటారు. ఆ సువార్త ప్రయాణాలలో మన భారతదేశానికి బాంబే అనేటువంటిది ఒక ఆర్థిక కేంద్రం ఎలాగనో, అలాగే ఆ యూరప్లో కొరంతి అనేటువంటి ఒక పట్టణం అలాంటి ఆర్థిక కేంద్రం. అలాంటి పట్టణానికి 1-2 దఫాలు ఆయన ప్రయాణం చేశాడు. చేసి సువార్త ప్రకటించి వచ్చాడు. ఇక తదుపరి ఆయన ఏమయ్యాడో మీకు తెలుసు. అరెస్ట్ అయ్యాడు, జైళ్ళ పాలయ్యాడు, నిర్బంధంలో ఉన్నాడు కొన్ని రోజులు. ఆ సమయాలలో ఆయా పట్టణాలకి ఉత్తరాలు ఆయన వ్రాయటం జరిగింది. అందులో భాగంగానే కొరంతి అనేటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులను ఉద్దేశించి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాట వెల్లడి చేస్తున్నాడు. చూద్దాం. కొరంతిలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనములో ఉండి మనం చూసినట్లయితే, కొరంతిలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా నేను మీకు ప్రకటించినటువంటి సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మరలా మీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఇదివరకు మీ యొద్దకు వచ్చినప్పుడు నేరుగా నా నోటితో చెప్పిన సువార్తను ఇప్పుడు మరలా పేపర్ మీద అక్షరముతో మీకు జ్ఞాపకము చేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, నేనప్పుడు ప్రకటించినప్పుడు దానిని మీరు అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. అంగీకరించినటువంటి ఆ మాటల యందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని, మీరు అంగీకరించి నిలిచి ఉన్నటువంటి ఆ వార్త ఏదైతే ఉన్నదో, ఆ వార్తలో మీరు కలిగి ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో, అనగా విశ్వాసం ఏదైతే ఉన్నదో, దానిని మీరు అలాగే కొనసాగిస్తే పర్వాలేదు. కానీ ఒకవేళ దానిని విడిచిపెట్టినట్లయితే, అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అండి, మీలో ఉన్నటువంటి విశ్వాసము వ్యర్థమైతేనే కానీ, అంటే మీలో ఉన్నటువంటి విశ్వాసము వ్యర్థమైపోతే నేను చెప్పలేను, కానీ నేను చేసేదేమీ లేదు కానీ ఆ విశ్వాసమును మీరు గట్టిగా చేపట్టుకుని ఉన్న ఎడలా
నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నేను మీకు ప్రకటించినటువంటి సువార్త మూలముగా మీకు కలిగేటువంటి మేలేంటంటే రక్షణ వస్తుంది, మీరు రక్షించబడతారు. అంటే భక్షించడానికి ఒకడు కాచుకొని ఉండి అహర్నిశలు కనిపెడుతూ రేయం బగలు నీకోసమే కాచుకొని కూర్చొని ఆవురావురంటూ ఎప్పుడు దొరికితే అప్పుడు తన కబంధ హస్తముల కింద చిక్కించుకొని నిత్య పాశములైనటువంటి గాఢాంధకారపు నరకములోనికి త్రోసివేయాలనేటువంటి ఉద్దేశంతో కాచుకొని ఉన్నాడు. కానీ నేను చెప్పినటువంటి వార్తను మీరు పట్టుకొని ఉన్న ఎడలా, నేను చెప్పినటువంటి మాటలు మీరు వేటినైతే అంగీకరించారో, వేటినైతే మీ హృదయం అనేటువంటి పలక మీద వ్రాసుకొని ఉన్నారో, వేటి అందరికీ మీరు విశ్వాసము కలిగి ఉన్నారో ఆ విశ్వాసమును అలాగే పట్టుకొని ఉన్న ఎడల మీరు ఆ సువార్త వలన రక్షించబడుదురు. అంటే రక్షణ అనేటువంటిది ఇప్పుడు దేని నుండి అన్నమాట? దేని నుండి? సువార్త వలన రక్షణ వస్తుంది. కానీ దేని నుండి రక్షించబడతాం? ఇప్పుడు రక్షించబడటం అనంటే సేఫ్ జోన్లోనికి వెళ్ళటం కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డేంజర్ ఏంటి? ఏ డేంజర్లో నుండి ఏ సేఫ్ జోన్లోనికి వెళ్ళిపోతున్నాం అనంటే, ఇప్పుడు మన విరోధి అయినటువంటి అపవాది మనలను ఎక్కడికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నరకము అనేటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షలోనికి లాగుచూ ఉంటున్నాడు. అంతే కదా. వాడు సమయం కొంచెమే అని ఏం చేస్తున్నాడట ఈ లోకంలో? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచున్నాడు ఎల్లప్పుడూ. కనుక మీరు మెలకువగా ఉండుడి అని అంటారు. అంటే ఇప్పుడు మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, ఒక సింహపు ఆకలితో ఆవురావురంటూ ఉన్నటువంటి సింహానికి మనం కనబడితే పరిస్థితి ఏంటో, ఈనాడు సాతానుకు అవకాశం మనం ఇస్తే మన పరిస్థితి అంతే, చావటమే. ఇట్ మీన్స్ నరకములో పడటమే. ఇప్పుడు ఆ నరకములో నుండి నిత్య జీవములోనికి నడిపించేటువంటి జీవము కలిగిన శక్తి కలిగిన దేవుని మాటే సువార్త. ఆ సువార్తను మీరు పట్టుకుని ఉన్న ఎడల మీరు రక్షించబడుదురు అని అంటూ ఇంకా చూడండి, నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు చెప్పి తిని, అప్పుడే మీకు అప్పగించి తిని. అదేమనగా జాగ్రత్త, నేను మీ యొద్దకు వచ్చి ప్రకటించినటువంటి సువార్త ఏంటంటే అని మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందని విషయం. వారి యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడినటువంటి సువార్త ఏంటో తిరిగి ఈయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మీ యొద్దకు వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి సువార్త ఏంటంటే, లేఖనముల ప్రకారము ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనానుసారముగా. లేఖనముల ప్రకారం అంటే ప్రవచనానుసారముగా అని దాని అర్థం. లేఖనానుసారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. జాగ్రత్తగా ఆలోచించండి. యేసు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇందులో సువార్త ఉందా? ఉందా అండి? మన పాపముల నిమిత్తం అంటే ప్రియులారా, పర్సనల్గా మీకు కూడా తెలుసు,
తెలుసు తెలియకో చూపుతోటో మాటతోటో కార్యంతోటో మనం పాపం చేసినటువంటి వారిని. అవునా? ఎవడైనా నాలో పాపం లేదని బొంకితే ఏమన్నాడండి యోహాను గారు? అబద్ధము ఆడిన వాడే అన్నాడు. ఎందుకంటే నీ హృదయపు సంగతి నీకైనా తెలుస్తుందో లేదో కానీ ఆయనకు సమస్తము తెలుసు. అంటే నువ్వు ఏం దాచుకొని లేదా ఏం మరచిపోయి మాట్లాడుతున్నావో కూడా తెలుసు. కనుక నాలో పాపము లేదని ఎవరైనా చెప్పిన ఎడలా వాడు అబద్ధికుడే అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటనమాట? ప్రతి వాడు పాపము చేసిన వాడే. మరి పాపం చేసిన వాడు పర్ఫెక్ట్ గా చేరవలసిన చోటేది? నరకం. అవునా? నరకం. అయితే ఇప్పుడు అంటున్నాడు, పాపులైనటువంటి వారు నరకం వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది గనుక తన పిల్లలైనటువంటి వారు తన యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటూ ఇదిగో ఒక బురద వలె మనకంటినటువంటి ఈ పాపాన్ని కడగటానికి ఆయన సిద్ధపడ్డాడు. అప్పుడు మనకంటినటువంటి ఆ పాపం లేదా మనకంటినటువంటి ఆ బురద పోవాలి అనంటే ఇప్పుడు ఏం చేయాలి? పిల్లరా, మన ఇంటిలోని మన పిల్లవాడు ఒక బురద గుంటలో బురదంతా అంటించుకొని మన ఇంటిలోనికి వస్తున్నప్పుడు వాడు మన పిల్లవాడే అయినా సరే మనం అక్కడ ఆగురా అని అంటాం. అవును? బయట నుండి బయటికే తీసుకెళ్లి ఏ జాలట్లోనో చెంబల కొద్ది కుండల కొద్ది వారి మీద కుమ్మరించి అవునా వానికి ఒంటికి అంటినటువంటి ఆ బురదంతా కడిగేసి ఆ బురద పోయింది అని అనుకున్న తర్వాత అప్పుడు వారిని మన ఇంటిలోనికి రానిస్తాం, గడప దొక్కనిస్తాం. మన పిల్లల విషయంలోనే వారికి బురద అంటితే మనం తీసుకునేటువంటి నిర్ణయము అలాంటిది, చేసే పని అలాంటిది. అవును? అయినప్పుడు మరి పాపము అనేటువంటి బురద అది బహు భయంకరమైనటువంటిది. అలాంటి బురద కలిగి ఇప్పుడు దేవుని ఇంటికి నేను వెళతానని నీకు ఉన్నా దేవుడు అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేడు. కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అనంటే నీ బురదను నీవు కడుక్కో అని అంటున్నాడు. మరి దేనితో కడగాలి? ఈ బురదనైతే నీటితోటో అవునా సంతూర్ సోపుతోటో లేదంటే ఇంకా లక్స్ ఏదో ఒకటి ఉపయోగిస్తారు, లైఫ్ బాయ్. అవునా? కానీ ఆ బురద పోవాలి అనంటే ఆయన అన్నాడు క్రీస్తు యేసు రక్తం చేత కడగబడాలి అని అన్నాడు. క్రీస్తు యేసు రక్తం మన పాపములను ఎలా కడుగుతుంది? మీ గతంలో చెప్పానో లేదో కానీ మరలా రిమైండ్ చేస్తాను ఒకవేళ చెప్పుంటే. క్రీస్తు యేసు రక్తం మన పాపములను ఎలా కడిగి వేస్తుంది? చాలా మంది ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, అవును, ఈ వచనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. క్రీస్తు యేసు రక్తం అండి ఎలా మనల్ని కడిగి వేస్తుంది? బట్టల కంటినటువంటి మురికి అయితే ఏ డిటర్జెంట్ పౌడర్ వేసి శుద్ధి చేయొచ్చు. మరి ఈ హృదయమున కంటినటువంటి ఈ బురద ఈ పాపమును క్రీస్తు యేసు రక్తం ఎలా శుద్ధి చేస్తుంది? అసలు శుద్ధి చేయడానికంటూ ఇప్పుడు యేసు రక్తం ఉందా? అది ఎక్కడ స్టోర్ చేయబడింది? ఎక్కడ నుండి సప్లై చేస్తారు? పిల్లరా, దీన్ని బాగా మనం ఆలోచిస్తే యేసును సిలువలో వేసినప్పుడండి, సిలువలో వేలాడదీసినప్పుడండి ఒక ప్రదర్శనగా వేలాడదీయటం జరిగింది. ఒక ప్రదర్శనగా చంపటం అంటే క్షణాలలో చంపొచ్చు. ఇప్పుడు కొన్ని దేశాలలో మరణశిక్ష వేస్తున్నారంటే తుపాలు చేస్తారు, క్షణాలలో అయిపోతుంది. అవును, కొన్ని చోట్ల ఉరికిస్తారు, నిమిషాలలో అయిపోతుంది. అవును, కానీ యేసు ప్రభువును సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు
ఆ మరణం ఎలా ఉంటుందనంటే చాలా భయంకరమైనటువంటి మరణం అది. మేకులు వేసి ఆ యొక్క మ్రాను మీద వేలాడదీసినప్పుడు అండి, దేహానికి ప్రాణమైనటువంటి రక్తము చుక్కలు చుక్కలుగా కారిపోతూ ఉంటుంది, రాలుతూ ఉంటుంది. అంటే ప్రాణం ఒక్కసారి పోదు, బొట్లు బొట్లుగా మెల్లిమెల్లిగా పోతుంది. అలా 9 గంటలకు సెలవు వేస్తే 3 గంటలకి ప్రాణం పోయింది. అంటే 6 గంటల షో అది, 6 గంటల ప్రదర్శన. అంటే యేసు మరణమును ఎగ్జిబిట్ చేశారు వాళ్ళు, ఆ రోజు ప్రదర్శించారండి, ప్రదర్శించారు. ఆ ప్రదర్శన రోమా చక్రవర్తి మొదలుకొని ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సామాన్య వ్యక్తి వరకు దాన్ని గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలిసిన మరణశిక్ష, ప్రపంచానికి తెలిసినటువంటి మరణశిక్ష. అవును, యేసు చంపబడ్డాడు, యేసు శిలువలో వేలాడదీయబడ్డాడు, యేసు శిలువలో వేలాడదీయబడ్డాడు. మేకులు కొట్టారు ఆయనకి, అప్పుడు రక్తము కారింది. ముళ్ళ కిరీటము వేశారు, అప్పుడు రక్తము ధారలై కారింది. అవునా, బల్లెపు పోటు పొడిచారు, అప్పుడు రక్తమును నీరును బయటకు వచ్చేసింది. ఇదంతా ఎందుకు? యేసు ఏమైనా నేరం చేశాడా? ఏమైనా ఘోరం చేశాడా? చేయకూడని తప్పేమైనా చేశాడా? మనుషులను తప్పు మార్గంలోకి ఏమైనా లాగాడా? చెప్పండి. వారిని నేరస్తులనుగా తీర్చిదిద్దాడా? ఉగ్రవాదులనుగా, తీవ్రవాదులనుగా, లేదంటే మరి ఇతరత్రమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల వైపు వారిని ఏమైనా నడిపించాడా? లేదు. పిల్లరా, మనిషిలోని మానవత్వాన్ని మేలుకొలిపి ఆధ్యాత్మిక విలువలను పెంచి కన్న తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు చేర్చేటువంటి మాటలనే చెప్పాడు తప్పితే చెడగొట్టేటువంటి మాటలు ఆయన చెప్పలేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమన్నాడు. ఎదుటి వాడి నుండి నువ్వేం కోరుకుంటున్నావో అంతకంటే ముందుగా ఆ వ్యక్తికి చేయటానికి నీ మనసు నీవు కలిగి ఉండుము. ఈ రకంగా మనిషిలో సామాజిక పరమైనటువంటి విషయాలను వారిలో ప్రేరేపిస్తూ సమాజం అంటే ఏంటో, సామ్యవాదం అంటే ఏంటో ఆచరింప చేసి చూపించినటువంటి వాడు యేసు ప్రభు. యేసు బోధల పరమార్థమే కదండి. 1వ శతాబ్దంలోని క్రైస్తవులందరూ కూడా వారికి ఉన్నదంతా అమ్మి సమిష్టిగా ఉంచుకొని వారి అక్కర కొలది పంచుకొని ఎవరికి ఏ కొదవ లేకుండా ఉన్నారు అనంటే ఎవరండి అది సాధించగలరు? తుపాకీ పట్టుకున్నటువంటి నక్సలైట్లా, కామ్రేడ్సా? ఎవరు చేయగలరా పని? నేటి ప్రభుత్వాలా? కాదండి. ఎవరు చేయలేనటువంటి పనిని యేసు ప్రభు చేసి చూపించాడు. ఆయన ఒక ధీరుడు, ఒక వీరుడు, ఒక యుగ పురుషుడు, ఒక శకపురుషుడు. ఆనాటి ఆ రోజులలో లేనిపోయినటువంటి నెపములను మోపుతున్నప్పుడు ఆయన ఛాలెంజింగ్గా మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? మీలో ఎవడైనా నాలో పాపమున్నదని నిరూపించగలడా? అంటే ఏ పాపము నిరూపించడానికి ఎవరు రాలేదని, నిరూపించడానికి ఎవరు రాలేదు. అంటే ఆయనలో పాపము లేదు. మరి ఏ పాపము లేనటువంటి యేసు ప్రభువుని శిలువలో ఎందుకు వేలాడదీసినట్టు వారు? రైట్, బుద్ధిహీనులైనటువంటి వారు వేలాడదీస్తుంటే అసలు దేవుడు ఎలా అంగీకరించినట్లు? పిల్లరా, దీనిలో ఒక పరమార్థం ఉంది. పాపము చేయనటువంటి ఆయన అలా చంపబడుతున్నాడు అనంటే ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే మీ పాపములన్నీ తీసివేసి పట్టుకొని పోవటానికి వచ్చాడు ఆయన. అంటే మిమ్మల్ని పరిశుద్ధపరచాలి. ఎలా?
అంటే మీ వంతుగా మనకు పూచీకత్తుగా ఆయన నిలబడాలి. ఎలా నిలబడుతున్నాడు అంటే పిల్లరా, ఆ ప్రదర్శనలోని ఆంతర్యం ఏంటంటే, ఆ మరణ ప్రదర్శనలోని ఆంతర్యం ఏంటంటే, అరే నీవు చేసినటువంటి తప్పుకు గాను నిన్నిలా చంపాలి. అసలు యేసు ఏ తప్పు చేయలేదు, ప్రభువు ఏ పాపం చేయలేదు. ఆయన సిలువ వేయబడుతున్నాడు. అసలు ఆయన సిలువ వేయబడటానికి కారణం అంటే ఏమీ లేదు. కానీ ఇదిగో నీవు చేసినటువంటి తప్పుకు గాను నిన్నిలా వేలాడతీయాలి. ఇప్పటికైనా జాగ్రత్త, ఇదే ఫస్ట్ టైం లాస్ట్. జాగ్రత్త పడితివా సరే, లేదంటే చివరికి నీకు పట్టేటువంటి గతి ఇలాంటి మరణమే అని చెప్పటానికి ఆ యేసు ప్రభు అనేటువంటి శిలువ మరణపు ప్రదర్శన. అంతకు ముందుకై పాప విమోచన కోసం ఇశ్రాయేలీయులు ఏం చేసేవారు తెలుసా అండి? పక్షులని, జంతువులని బలి ఇచ్చేటువంటి వారు. చూడండి, ఒక గొర్రెను బలి ఇస్తున్నప్పుడు 4 కాళ్ళు పట్టి, చెవులు మూసి, నోరు మూసి, మెడలు వెనకకు విరిచిపట్టి, పదునైన కత్తి తీసుకుని ఒక్క ఉదుటిన గొంతు మీద పెట్టి కసక్కున కోసినప్పుడు బ్యాని 4 కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ కళ్ళు తెలగలేసి నాలుక బయటికి చాచి ఆ రక్తము ఎగచిమ్ముతూ ఉంటే ఆ దృశ్యం ఎలాగుంటుందండి? ఒళ్ళు చలదరిస్తుంది కదా, చూడటానికే గగురుపాటుగా ఉంటుంది. కొంతమంది అయితే ఆ దృశ్యాన్ని చూడటానికి ఇష్టపడరు, వాళ్ళంత దూరాన వెళ్ళి నిలుచుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు చేసినటువంటి తప్పుకు గాను నిన్నిలా తెగ నరకాలి. ఒక జంతువు మరణించినప్పుడు స్పందించినటువంటి స్పందన కంటే సాటి మనిషి మరణించాడన్నప్పుడు స్పందించేటువంటి స్పందన ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, అంతకుముందు జంతు బలులు అనేటివి ఉన్నా మనుషులలో స్పందన అప్పటి వరకే ఉండిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి ఇక చివరికి వీరిలో సరి అయినటువంటి స్పందనను తీసుకురావాలి అనంటే వారి సోదరుడుగా పుట్టబోతున్నటువంటి నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసునే చంపి వారికి దృశ్య రూపంగా చూపెట్టాలి అనుకున్నాడు. ప్రియులారా, మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడి గురించి మీకు తెలుసు. ఆయన తన రాజ్యమును విస్తరింపచేసుకోవటానికి విరోచితమైనటువంటి యుద్ధాలు చేశాడు. ఎన్నో దండయాత్రలు చేశాడు. ఎంతో మంది రాజ్యపు సైనికుల కుత్తుకలను తెగనరికాడు. ఆ ఒకానొక యుద్ధములో సైన్యానంతటిని చంపినప్పుడటండి ఆ శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోతే ఆ పడిపోయినటువంటి శవాల నుండి రక్తము ఏరులై అలా కాలువగా ప్రవహించినప్పుడు ఆ రక్తాన్ని చూడగానే ఆయనలో ఒకలాంటి భావోద్రేకం. ఏమని? ఇంతమందిని చంపాను, ఇంతమంది రక్తం ఏరులై ప్రవహిస్తున్నది, అసలు ఇదంతా దేనికి జరిగింది? నాలో ఉన్నటువంటి ఒక కోరిక రాజ్యమును విస్తరింప చేయాలని, నా సింహాసనమును బలపరుచుకోవాలని, ఆ సింహాసనములో నేను కలకాలము అధిరోహించి కూర్చోవాలని, నాలో ఉన్నటువంటి ఒక్కడి స్వార్థం మూలముగా ఇంతమంది ప్రాణాలను నేను మట్టు పెట్టాను. ఇది నాకు న్యాయమా? ప్రాణం పోయలేనటువంటి నాకు ప్రాణం తీసేటువంటి అధికారం మాత్రం ఎక్కడిది? లేదు. నేను చేసింది తప్పు. నా ఒక్కడి
ఆశను తీర్చుకోవటం కోసం, నా స్వార్థం కోసం ఇంతమంది ప్రాణాలను తీయటం అనేది తప్పు. నేను చేసింది ముమ్మాటికి తప్పు. ఇలాంటి తప్పు మరలా నా జీవితంలో నేను చెయ్యను. నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ సింహాసనము లేకపోయినా పర్వాలేదు అని చెప్పి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కత్తిని నేల విడిచాడట. మరలా నేను కత్తిని చేత పట్టను. ఏమండి, ఇంతటి పాశ్చాత్తాపము ఆయనలో రావటానికి గల కారణం ఏంటండి? అది కంటికి కనబడినటువంటి రక్తాన్ని బట్టి, ఏమండి, పడిపోయినటువంటి శవాల గుట్టలను బట్టి. అవునా? అలాగే యేసు ఆ మరణ ప్రదర్శన చూసినప్పుడు మనలో ఎలాంటి ఆలోచన రావాలన్నమాట, ఎలాంటి భావ ప్రాప్తి కలగాలన్నమాట. అవునా, నేను చేసినటువంటి తప్పుకు గాను నన్ను ఇలా చంపాలా? అంటే నేను చేసినటువంటి తప్పు, ఆ పాపం అంత ఘోరమైనదా? అంత ఘోరమైనదా? సమాజానికి అంత చేటు చేస్తుందా? అది అంత చేటు చేసిందా? దేవుణ్ణి అంతగా బాధపరిచిందా? నాకు ఇంతటి భయంకరమైనటువంటి చేటు చేసేదా నేను చేసిన తప్పు? అయితే సమాజానికి అంతగా నష్టం చేకూర్చేటువంటి, దేవునికి అంత బాధ కలిగించేటువంటి, నాకు ఇంతగా చేటు కలగచేసేటువంటి ఈ తప్పును నేను మరలా చేయకూడదు. నేను చేయను. తండ్రి క్షమించండి, దేవా క్షమించండి, తెలుసు తెలియకు నేను ఈ తప్పులు చేశాను, నన్ను క్షమించండి. నేను మాటిస్తున్నానయ్యా, నేను వాగ్దానం చేస్తున్నాను, మరలా ఈ తప్పులు చెయ్యను. నా జీవితంలో మరలా ఈ తప్పులు చేయను. అటువైపు చూడను. ఇక మీదట మీరు చెప్పినట్లుగానే, మీ మాట ప్రకారంగానే, మీ ఇష్ట ప్రకారంగానే మీరు చెప్పిన పనులే నేను చేస్తాను. మీరు మాట్లాడమన్న మాటలే మాట్లాడతాను, మీరు చేయమన్న పనులే నేను చేస్తాను, మీరు చూపించిన మార్గములోనే నేను నడుస్తాను అనేటువంటి పాశ్చాత్తాపము మనలో రావాలి. ఎప్పుడైతే మనలో ఆ పాశ్చాత్తాపము వస్తుందో అప్పుడు దేవుడు మనలను క్షమించటము జరుగుతుంది. ఆ క్షమాపణలోనే మన పాపములను మరిచిపోవటం జరుగుతుంది, అంటే విడిచిపెట్టడం జరుగుతుంది. అదే పాప ప్రక్షాళన. అంటే పాపములు కడిగివేయబడటం, తుడిచివేయబడటం, పరిశుద్ధ పరచబడటము. అంటే రక్తం మనల్ని ఎలా కడిగేసింది చూడండి. ఈ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. ఇది ఒక రసాయనిక భావప్రాప్తి, ఈ రసాయనిక చర్య. ఇది రక్తము చూడగానే మనలో ఒకలాంటి ఆలోచన రావటం, అవునా నేను చేసిన తప్పు ఇంత ఘోరమైనదా అని. అయితే అంత ఘోరమైనటువంటి తప్పు ఇక నేను జీవితంలో భవిష్యత్తులో మరెన్నడూ చేయను. సమాజానికి మంచి చేసేటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి, నాకు ఆశీర్వాదకరమైనటువంటి మంచి పనులే నేను చేస్తాను అని నీలో నీవుగా, నీ మనస్సులో, నీ హృదయములో అంతర్లీనంగా ఒక మార్పును అనేటువంటిది తీసుకొచ్చుకోవటం. ఆ మార్పు రావటానికి ఇదిగో ఈ యేసు శిలువ మరణము, అందులో రక్తపు ధార అనేటువంటిది దోహదం చేస్తుంది. అంటే ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఏరులై పారినటువంటి రక్తపు ప్రభావం అశోక చక్రవర్తి మీద ఎలాగనైతే పడిందో, యేసు మరణపు దృశ్యము, అందులో వేలాడినటువంటి ఆయన యొక్క ఆ దీన పరిస్థితి, ఆ రక్తము మన మీద ప్రభావము చూపుతుంది. మనం ప్రభావితులమవ్వాలి. అలా మార్పు చెందాలి. అలా మనం మార్పు చెందటాన్నే పాశ్చాత్తాప పడటము అంటారు. మనం పాశ్చాత్తాప పడినప్పుడు ఆయన పాప ప్రక్షాళన చేస్తాడు, అంటే పాపములను క్షమిస్తాడు. పాపములను క్షమిస్తే మనం పరిశుద్ధపరచబడతాం. మనం పరిశుద్ధపరచబడితే
పరలోక రాజ్యానికి అర్హులమవుతాం, అంటే నిత్య జీవం పొందుతాం. దానిని రక్షణ అని అంటారు. రక్షణ అంటే ఏంటనమాట? నరకమునకు పోవలసినటువంటి మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇదే రక్షణ, ఇదే రక్షణ. అయితే ఇది ఎలా వస్తుంది అని అన్నాడు, ఎలా వచ్చింది వస్తుంది అని అంటున్నాడు అంటే, ఇదిగో లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అంటే ఆయన మరణిస్తే మనము పాశ్చాత్తాపం పొందుతున్నాం. మనం పాశ్చాత్తాపం పొందితే దేవుడు పాపాలను క్షమిస్తున్నాడు. దేవుడు పాపాలను క్షమిస్తే మన హృదయం పరిశుద్ధపరచబడుచున్నది. మన హృదయం పరిశుద్ధపరచబడితే మనము నిత్య జీవములోనికి వెళుతున్నాం. ఇది మనకి శుభవార్త కాదండి? ఇది మనకు మంచి వార్త కాదండి? ఇది మనకు మంచి వార్త. ఆ వార్త దేవుడు మనకు చెప్పిన శుభవార్త. ఏమంటున్నాడు? లేఖనముల ప్రకారము దేవుడు, లేఖనముల ప్రకారం దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన పాపముల నిమిత్తము ఈ లోకములో చంపెను. చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అదే లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. మూడవ దినమున లేపబడెను. లేపబడెను. యేసు ప్రభువు లేచాడు అనంటే ఇంతకీ యేసు ప్రభువుని ఎవరు లేపారు? యేసు ప్రభువుని ఎవరు లేపారు? ఆయన కన్న తండ్రి అయినటువంటి దేవుడు లేపాడు. దేవుడు లేపాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది తెలుసా? యేసు చనిపోయి సమాధి చేయబడినటువంటి యేసు లేపబడ్డాడు అనంటే మనమును లేపబడేటువంటి అవకాశము ఉన్నది అని ఆలోచించటానికి, విశ్వసించటానికి అవకాశము ఏర్పడుచున్నది. అవును, యేసును లేపినటువంటి దేవుడు మనలను లేపటానికి ఇష్టపడుతున్నాడు. యేసును లేపినటువంటి దేవుడు మనలను లేపటానికి శక్తి కలిగినటువంటి వాడు. పిల్లరా, బైబిల్ చెప్తున్నారు, ఆయనను లేపటం మూలంగా నమ్మటానికి మనకు ఒక ఆధారము కలగజేశాడు అని అంటున్నాడు. ఏం నమ్మటానికి? దేవుడు యేసును లేపాడని, యేసును లేపిన దేవుడు మనలను కూడా లేపగలుగుతాడు అని. యేసును లేపినటువంటి దేవుడు మనలను కూడా లేపటానికి ఇష్టపడుతాడు అనేటువంటి నమ్మకం మనలో కలుగుతున్నది. అవును, యేసు లేచాడు, మీరు కూడా లేపబడుతారు అనేటువంటి వార్త, యేసు లేచాడు అని చెప్పబడుతున్నటువంటి వార్తలో పరోక్షముగా అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి మరో వార్త ఏంటంటే మీరు కూడా లేపబడతారు. ఆ మాటను ప్రస్తావిస్తూ ఉంటాడు పౌలు గారు కూడా అక్కడక్కడ. మీరు రాసి పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 వచనంలో అంటాడు, ఏమండి, ఈ ప్రభువును లేపినటువంటి దేవుడు మనలను కూడా లేపుటకు శక్తి కలిగిన వాడు అని అంటాడు. అలాగే రోమపత్రిక 8:11 వచనంలో అంటాడు. రోమపత్రిక 8:11 వచనంలో అక్కడేమంటాడు అనంటే, ఇదిగో యేసును లేపిన వాని ఆత్మను మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే మిమ్ములను కూడా లేపుటకు శక్తి కలిగినటువంటి వాడు, ఇష్టపడుతున్నటువంటి వాడు అని అంటాడు. అలాగే అపోస్తలుల కార్యములు 17:31 వచనములో యేసును సమాధిలో నుండి లేపటం మూలంగా విశ్వసించటానికి కావలసినటువంటి ఆధారమును మనకి కలుగజేశాడు అని అంటాడు. పిల్లరా, మన పాపముల నిమిత్తము యేసు మరణించాడు అనేటువంటి సబ్జెక్టులో ఇంత మ్యాటర్ దాగి ఉందండి. ఆయన లేచాడు అని చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఇంత మ్యాటర్ దాగి ఉన్నదండి. ఇది మనకు సువార్త. అవునా కదా? ఏంటది? మన పాపములు కడిగివేయబడి నరకం నుండి తప్పించి నిత్య జీవంలోనికి మనం వెళ్ళబోతున్నాం అనేటువంటి వార్త, దేవుడు చెప్పినటువంటి వార్త. అది మనకు మంచి వార్తేనైనా కాదా? మంచి వార్తే. ఏమంటే యేసును లేపినటువంటి దేవుడు మనల్ని కూడా లేపుతాడు. యేసుకు ఏ విధంగా అయితే మహిమనిచ్చి పరలోకం చేర్చాడు, మనల్ని కూడా అలా చేరుస్తాడు అనేటువంటి వార్త మనకు మంచి వార్త అయినా కాదా? మంచి వార్తే. అది దేవుడు మనకు చెప్పినటువంటి వార్త. ఈ వార్త మన చెవిన పడగానే మన మనస్సులో ఒకలాంటి చలనం, ఒకలాంటి మార్పు,
ఒకలాంటి ఆకర్షణ. వెంటనే మన అడుగులు అటువైపు పడుతూ ఉంటాయి, మన మనస్సు అటువైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. అటువైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే సువార్త మనల్ని ఏం చేస్తున్నది? ఆకర్షిస్తున్నది. ఈ మాటలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ మాటను పౌలు గారు ఎలా చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే తెస్సలోనిలో రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే తెస్సలోనిలో రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 14 చూడండి. 14-15 మీరిలాగున రక్షించబడి. దేని వలన మనం రక్షించబడుతున్నాం? అండి సువార్త వలన. గుడ్. సువార్త వలన మీరిలాగున రక్షించబడి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మనము రక్షించబడి యేసు పొందినటువంటి మహిమను మనం పొందవలయునని పౌలు గారు ఏం చేశాడట? సువార్త వలన మనలను పిలిచెను. రక్షణ పొందటానికి, మహిమను పొందటానికి మనం పిలువబడ్డాము. తర్వాత కాబట్టి సహోదరులారా నిలుకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే సువార్త చెప్పి పిలిచి వీరికి కొన్ని విధులను చెప్పారంట. విధులు అంటే నిర్వహించవలసినవి, చేయవలసినవి. అంటే సువార్త వలన వారిని పిలిచి వారికి రక్షణ మహిమలు పొందేటట్లుగా చేసి అవి పొందుకోవటానికి కావలసినటువంటి సంపూర్ణతను సాధించటానికి ఇదిగో మీరు కొన్ని విధులను చెయ్యాలి అని అన్నాడు. ఏంటా విధులు? జాగ్రత్తగా గమనించాలి. పిల్లరా, మరొకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని 20వ వచనం చూడండి. మీరు శిష్యులుగా చేయండి. 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19. మరి ఇందాక కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? యేసు ప్రభు శిష్యులతో, అపోస్తలులతో చెప్తున్నారు. సమస్త జనులను మీ వలె శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలయునని వారికి బోధించుడి. మీకు అర్థమవుతుందా పాయింట్? వీరికి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది మీ విధి. మీరు వెళ్ళి ఎవరికైతే సువార్త ప్రకటిస్తారో వారికి చెప్పండి. ఏమని? మిమ్మల్ని ఏమని చేయమనైతే చెప్పానో వారును అలాగున చెయ్యవలెనని వారికి చెప్పండి. అంటే మీరు వీరికి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. వీరికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడంటే ఇప్పుడు వారికి ఏమని చెప్పమని చెప్పినట్టు? వారికి కూడా సువార్త ప్రకటించుడి అని చెప్పినట్టు. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిదండి? చాలా మంది ఈ విషయంలో అనుకుంటుంటా ఉంటారండి, సువార్త ప్రకటించాలంటే దేవుని పిలుపు ఉండాలి బ్రదర్, దేవుడు ఏర్పరచుకోవాలి, పిలవాలి, అభిషేకించాలి, ఆ తర్వాత మాత్రమే
మనం సువార్త ప్రకటించాలి. అలా ప్రకటిస్తేనే అది ఫలిస్తుంది, ఆశీర్వదించబడుతుంది. అప్పుడు మాత్రమే అనేకులైనటువంటి వారు రక్షణలోనికి వస్తారు. లేకుంటే మనం సువార్త ప్రకటించినా ఆత్మలు రక్షించబడవు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఈ మాటలు నేను చాలాసార్లు విన్నాను. మీరు విన్నారో లేదో అది మీకే తెలుసు. కానీ ఇక్కడేమంటున్నాడండి? ఈ ప్రాసెస్ అంతా ఏమైనా చెప్తున్నాడా? ఈ ప్రాసెస్ అంతా ఏమైనా చెప్తున్నాడా? మీద ఇప్పుడు మన తెస్సలోనికలో చూసినప్పుడు ఏమన్నాడు? మా సువార్త వలన మిమ్మల్ని పిలిచితిని. దేనికోసం పిలిచాను అనంటే రక్షణ పొందటానికి, మహిమను పొందుకోవటానికి. అయితే ఆ పిలుపు కోసం పిలువబడినటువంటి మీరు ఇదిగో మా నోటి మాట వలన, మా పత్రిక వలన మీకు చెప్పబడినటువంటి విధులను గైకొనుడి. మీకేం చెబుతున్నాము అనంటే, ఇదిగో మీకేం చెప్పామనంటే, మాకేం చెప్పమని ప్రభు చెప్పాడు అదే మీకు చెప్తున్నాం. మరి మా ప్రభు మాకేం చెప్పాడు ఇప్పుడే చూశాం. మీరు ఏం చెయ్యవలయునని మీకు నేను బోధించాను, వారును అలాగున చెయ్యవలనని వారికి మీరు బోధించుడి. ఇంతకు మీరు ఏం చేయమన్నాడు క్లారిటీగా చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనము. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ఎక్కడ ప్రకటించాలండి? నేను అభిషేకించబడ్డాను, నేను పాస్టర్ని అయిపోయాను, ఇక ఆదివారం 4 గోడల మధ్య ఈ చర్చిలో చెప్తే నా డ్యూటీ అయిపోయినట్టే అని అనుకుని అంతటితో పరిమితమైపోతే ప్రియులారా మనం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఏమంటున్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే నువ్వు సాధ్యమైనంత మేరకి ప్రయాణం చేయాలి. తెలియని వారికి తెలియచేయాలి. తెలియని వారికి తెలియచేయాలి. ఎక్కడ సువార్త ప్రకటించంటున్నాడు? చర్చిలో మాత్రం. అంటే చర్చిలో చెప్పడం తప్పట్లేదు సుమా, చర్చిలో చెప్పాలి, ఓకే. కానీ చర్చికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఏమంటున్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది అపోస్తలులకి లేదా ఆ శిష్యులకి చెప్పినటువంటి పని, బాధ్యత, వారికి చూపించినటువంటి విధులు. అవును. ఇప్పుడు వాటిని ఏం చేయమన్నాడు? మీరు ఎవరికైతే చెప్తున్నారో వారును అలాగ చేయుడని వారికి చెప్పండి. ఇప్పుడు అంటే వారు కూడా ఏం చేయాలన్నమాట? ఇప్పుడు అపోస్తలులు ఏం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అపోస్తలులు చెప్పగా విన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వారేం చేయాలి? వారును సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అలాంటి వాళ్ళు ఆ వరుసలో వస్తే ఒకరి నుండి ఒకరు అలా పిలువబడినటువంటి శిష్యులలో చివరగా ఇప్పుడు ఈ తరంలో మనం పిలువబడినటువంటి వాళ్ళం. అయితే ఇప్పుడు మనం ఎవరి శిష్యులం? క్రీస్తు యేసు శిష్యులం. రైట్. ఇప్పుడు మన విధులేంటి? మన బాధ్యతలేంటి? సువార్త ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలండి? మేడ్చెల్లి అనుకుంటే పొరపాటు, లేదా కండకొయ్య అనుకుంటే పొరపాటు. సర్వలోకములో మనం సువార్త ప్రకటించాలి. సర్వలోకంలో అంటే మరి ప్రపంచం అంతా మనం తిరుగుతాం కదా, అట్లా కాదు. మనకి ఎంత మేరకు అవకాశం ఉంటుందో అంతవరకు మనం విస్తరిస్తూనే ఉండాలి. అవకాశం ఉన్న మేరకి మనం వెలుసునే ఉండాలి. రైట్. సువార్త ఎక్కడ ప్రకటించాలి అనంటే అవకాశం ఉన్న మేరకి విస్తరించి ప్రకటించాలి. ఇంకా సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఆకలితో ఉన్న గొర్రెలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం ప్రకటించాలి. రైట్. ఇంకో మాట మనం చూసుకుంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము. వాక్యం అంటే సువార్త.
సువార్తను ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సువార్త కోసం ఎలా ప్రయాసపడమంటున్నాడండి? ఎలా ప్రయాసపడమంటున్నాడు? సమయమందు అనంటే ఇదిగో ఈ విధంగా మనం ఇదిగో పలాని గురువారం నాడు సాయంత్రం 7 గంటలకి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము అని ఒకటి ఏర్పాటు చేసుకుని చూడండి, ఇది సమయం. లేకుంటే ఆదివారం నాడు పలాని సమయానికి మనం అందరం వాక్యాన్ని ధ్యానించుదాము అని చెప్పుకుంటాం చూడండి, అది సమయం. అవునా? రైట్. సమయమందు వాక్యాన్ని ప్రకటించాలి. రైట్. మరి అసమయము అంటే ఇది? అసమయము అనంటే పిల్లరా ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం. అంటే అది మామూలు కామన్ టైమ్స్ ఉంటాయి, జనరల్ టైమ్స్ అంటే నువ్వు ప్రయాణం చేస్తున్న కాలం, నువ్వు ఉద్యోగం చేస్తున్న కాలం, అవునా, నువ్వు పక్క వీధిలో నడుస్తున్న కాలం, అవునా, ఇంకేదో ఫంక్షన్లో పార్టిసిపేట్ అయిన కాలం, ఇదంతా అసమయము. ఈ అసమయంలో కూడా ఏం చేయాలంటున్నాడు? జర్నీ చేస్తున్నప్పుడు సాటి ప్రయాణికుడికి చెప్పు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తోటి వ్యక్తికి చెప్పు, జాబ్ చేస్తున్నప్పుడు కోజాబర్కి చెప్పు. ఇదంతా అసమయం. అసమయములో కూడా నీవు సువార్తని ప్రకటించుము. అంటే దాన్ని బట్టి మనకి ఏమవుతుందో తెలుసా అండి? నువ్వు నిద్రపోయిన సమయం తప్పిస్తే ఇక ఉన్న సమయం అంతా సువార్తని ప్రకటించుము. రైట్. ఎప్పుడు, ఏమండి, ఎక్కడ చివరికి ఎక్కడ అనంటే గొర్రెలు ఎక్కడ ఉంటే అక్కడ. ఎప్పుడు అనంటే సమయమందును అసమయమందును. రైట్. ఇకపోతే పిల్లరా, దేవుడు అంటున్నాడు తిమోతికి రాసినటువంటి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. ఇక జాగ్రత్త గమనించండి. చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచిన, చీకటి అనంటే పాపం అంతేనా, వెలుగు అనంటే పరిశుద్ధత. ఈ పాపములో నుండి పరిశుద్ధపరచబడటానికి మనము పిలువబడ్డాము. అలా పిలిచిన వారు ఎవరు అనంటే, మధ్యలో మనకు వ్యక్తులు ఎంతమంది ఉన్నా దానికి మూలం యేసు ప్రభు. మిమ్మును పిలిచిన వాడు అనంటే యేసు ప్రభు అని దాని అర్థం. అక్కడ చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణము. మిమ్మును పిలిచిన వాని గుణం, మనల్ని పిలిచిన వాని గుణం ఏం గుణం చెప్పండి? ప్రేమాగుణం, అవునా, దయాగుణం, కరుణాగుణం, కృపాగుణం, అవునా. ఇలా వర్ణించుకుంటూ పోతే చాలా గొప్పదైనటువంటి గుణము ఆయనది, ఆయన క్యారెక్టర్. ఆ గుణము ఏమంటున్నాడు? అతిశయము అంటే చాలా గొప్పదైన ఆయన గుణమును యేసు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురము అంటే ప్రకటించు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము. ఎవరు? ఏర్పరచబడినటువంటి వంశము. ఆయన పిలువగా పిలుపునందుకొని వచ్చారు. చూడండి మీరు, ఎలా పిలిచాడు? సువార్త, తన బూర ద్వారా సువార్త వినిపించాడు. ఆ సువార్త ద్వారా మనం పిలువబడ్డాం. అంటే సువార్త విని మనం వచ్చాం. వచ్చినటువంటి మనల గురించి ఏమంటున్నట్టే, మీరు క్రీస్తు యేసు గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అని అన్నాడు. అంటే సువార్త విని వచ్చినటువంటి వారికి ఒక వంశం ఉందట. ఇప్పుడు మనం అంతా సువార్త విని వచ్చినటువంటి వాళ్ళమే కదండి. సువార్త విని వచ్చినటువంటి వాళ్ళం. సువార్త విన్నాము, మారు మనసు పొందాము,
బ్యాప్టిజం తీసుకున్నాము, క్రీస్తును ధరించుకున్నాము, అప్పుడు మనం క్రైస్తవులము అయ్యాము. ఇప్పుడు మన వంశం ఏది? వంశం అనగానే మన ఇంటి పేరు చెప్తూ ఉంటాం. అవునా ప్రియులారా? ఇవి ఎంతకాలం ఉంటాయి? బ్రతికున్నంత కాలమే, అంతేనా? ఈ భూమి మీద ఉన్నంత కాలమే. కానీ శాశ్వతంగా ఉండేటువంటి వంశం ఏంటో తెలుసా అండి? శాశ్వతంగా మనకు కలిగి ఉండేటువంటిది ఏంటంటే ప్రియులారా, మనం ఈ లోక సంబంధులము కాదు, శరీర సంబంధులము కాదు, మనం పరలోక సంబంధులం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అవునా? మరి ప్రభువు పరలోక సంబంధి. పరలోక సంబంధమైనటువంటి క్రీస్తును మనం ధరించుకున్నాం, క్రైస్తవులమయ్యా. అంటే ఇప్పుడు మన వంశం ఏందో తెలుసా? అసలుసిసలైనటువంటి ఆత్మీయ వంశం ఏంటి అంటే మన వంశం క్రైస్తవ వంశం. మన వంశం క్రైస్తవ వంశం. వీఆర్ ఏ క్రిస్టియన్. అలా పిలువబడినటువంటి క్రీస్తు యేసు గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వంశములను అంటే క్రైస్తవులను, రాజులైన యాజక సమూహమును. మీరు ఫలాని వంశము అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీరు రాజులు అని అంటున్నాడు. రాజు అంటే అధికారండి. ఎలా అధికారి ఇక్కడ అనంటే ఇందాక మనం చదువుకున్నాం ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే ఒకడు రక్షణ పొందాలన్నా లేదా శిక్షలోనికి వెళ్ళాలన్నా దేని మీద ఆధారపడి ఉన్నది తెలుసా అండి? మనం ప్రకటించే సువార్త మీద ఆధారపడి ఉన్నది. అంటే ఒకటి బ్రతుకు ఎవరి చేతిలో ఉన్నది? ఒకటి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది? సువార్త ప్రకటించేటువంటి వారి చేతిలో ఉన్నది. సువార్త ప్రకటించేటువంటి వారి చేతిలో ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభువు రాజులకు రాజు. యేసు ప్రభువు రాజులకు రాజు. మరి మనం ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నామో అంత మేరకి మనం అధికారులం. ఎందుకంటే వాడి భవిష్యత్తు మన చేతిలో ఉన్నది. అందుకే మనం ఆ స్థానిక అధికారులు, అంటే ఆ సామంత రాజులం. అందుకే అంటున్నాడు అనమాట, రాజులు మీరు, రాజులు. తర్వాత యాజకులు అని అన్నాడు. యాజకుడు అనంటే భగవంతునికి భక్తునికి సంబంధాన్ని కూర్చేవాడు యాజకుడు. ఏమండి? అంబికా దర్బార్ బట్టి. ఓకే ప్రియులారా, యాజకుడు అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం? దేవుని మాటను ఒక వ్యక్తికి వినిపిస్తాం. ఆ వ్యక్తిలో ఒక ఆలోచన, ఒక ప్రేరేపణ రప్పించి ఆ వ్యక్తిని దేవునికి కనెక్ట్ చేస్తాం. అంటే బంధాన్ని కలుపుతాం. ఈ బంధాన్ని కలిపేవాడే యాజకుడు. ఇప్పుడు ఏమంటారు చూడండి, ఈ బాధ్యత పిల్లరా దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం, ప్రత్యేకంగా పిలువటం, అవునా, ప్రత్యేకంగా అభిషేకించటం, ప్రత్యేకంగా వెలుగు స్వార్థ ప్రకటించుకో అని నాటటం, ఈ విధమైనటువంటివి లేవు. ఈ విధమైనటువంటి లేవు. ఎప్పుడైతే నువ్వు పిలువబడుతున్నావో ఆ పిలుపులోనే ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ పిలుపులోనే నువ్వు రక్షించబడటానికి నెంబర్ 1, ఈ పిలుపులోనే నువ్వు మహిమనందటానికి, ఈ పిలుపులోనే ఆ విధులను చేపట్టాలి, ఆ పిలుపులోనే క్రీస్తు యేసు గుణాతిశయములను నీవు ప్రచురించాలి అనేటువంటి మతలబంతా దాగి ఉన్నది. నువ్వు పిలువబడుతున్నప్పుడే ఇవన్నీ చెప్పబడుతున్నాయి. మనకి పిలువబడుతున్నప్పుడే ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ఎవరిది? పోపుదా? బిషప్ది మాత్రమేనా? పాస్టర్ గారిది మాత్రమేనా? మనం అనుకుంటుంటాం ఈ డ్యూటీ దైవజనులది, ఇది సంఘ కాపరి గారిది. నో, కాదు. ఈ డ్యూటీ ఎవరిదండి? ఈ డ్యూటీ ఎవరిది? ప్రియులారా, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడి రక్షణ పొందుతున్న ప్రతి వారిది. సువార్త వలన పిలువబడిన వారందరిది, సువార్త వలన పిలువబడినటువంటి వారందరిది ఈ డ్యూటీ. ప్రియులారా, అలా ఆ విధులను, ఆ బాధ్యతలను మనము కలిగి సర్వలోకమునకు వెళ్ళి సమయమందును అసమయమందును ఆ ప్రజలకి సువార్త మనము ప్రకటించాలి.
రైట్. ఇప్పుడు మనం పిలువబడ్డాము, మారు మనసు పొందాము, బ్యాప్టిజం తీసుకున్నాం, క్రీస్తును ధరించుకున్నాం. ఇప్పుడు చనిపోతే హ్యాపీగా పరలోకం వెళ్తాం. నిజంగానండి. ఇప్పుడు చావంటూ వస్తే చాలా సంతోషం, చావంటూ వస్తే చాలా సంతోషం. ఎందుకంటే కన్ను మూస్తే మనం వెళ్ళేది మన కన్న తండ్రి యొద్దకు. మన కోసం ఈ లోకం పుట్టక ముందుకే మనం కావాలని ముచ్చటపడిన మన తండ్రి మనకు కావలసినటువంటి చక్కనైనటువంటి ఈ అందమైనటువంటి ఈ ప్రకృతిని కలగజేసి అందున మనకు ఒక జన్మనిచ్చి బ్రతకడానికి అవకాశముని ఇచ్చి కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడాడు. అంత మాత్రమే కాకుండా మనం చేసినటువంటి తప్పులను బట్టి మనం నరకానికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటుండగా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి రక్తమును చిందింపచేసి మనకొక పాపక్షమాపణ కలిగేటట్లుగా ఏర్పాటు చేసి ఈ విధంగా పరిశుద్ధపరిచి మరి నరకము నుండి తప్పించి పరలోకమునకు చేరుస్తున్నటువంటి తండ్రి ఆయన. అలాంటి కన్న తండ్రి యొద్దకు చేరే భాగ్యం మనకు దొరుకుతుంది. ఆయన ముఖదర్శనం చేసుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఆయనతో మాట్లాడగలిగేటువంటి, ఆయనతో పాటు ఉండగలిగేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. మన కన్న తండ్రి నుండి, మన కన్న తండ్రి మనం పుట్టి పెరిగినటువంటి మన ఇంటిని విడిచి ఒక 6 నెలలు, 1 సంవత్సరం దూరముగా గడిపినప్పుడే మనకు పదే పదే అమ్మ ఎలాగుందో, డాడీ ఎలాగున్నాడు, చెల్లి ఎలాగుందో, అన్నయ్య ఎలాగున్నాడు, వారందరూ ఏం చేస్తున్నారో ఈ క్షణంలో ఒకసారి వారిని చూస్తే బాగుండు, వారితో ఒకసారి మాట్లాడితే బాగుండు, ఏదేమైనా ఈ వచ్చే హాలిడేస్లలో నేను కంపల్సరీ వెళ్ళాలి అనేటువంటి ఒక కాంక్ష, ఒక ఆశ మనలో ఉంటూ ఉంటుంది. అలాంటిది ఏమండి, నువ్వు పుట్టిన నాట నుండి ఇప్పటి వరకు నీ కన్న తండ్రి నువ్వు చూడలేదా? నీ బుద్ధి ఎరిగిన నాట నుండి నువ్వు తెలుసుకున్నావు నాకంటూ ఒక కన్న తండ్రి ఉన్నాడు అని. నన్ను కావాలని కోరుకున్నవాడు, నేను కావాలని ముచ్చటపడినటువంటి వాడు, అలా నన్ను కావాలని కోరుకొని నాకు జన్మనిచ్చి నన్ను పెంచి పెద్ద చేసి ఇప్పటి వరకు కాచి కాపాడి రక్షణలో నడిపించినటువంటి వాడు. ఆ కన్న తండ్రిని ఒకసారి చూడాలనేటువంటి ఆశ మనందరికీ ఉంటుంది. అయినప్పుడు మరి అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాం? మరణించినప్పుడే. మరణిస్తే మంచిదండి, మరణిస్తే మనకు మేలు, మరణిస్తే మన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ ఆశ కలిగి పౌలు ఏం కోరుకున్నాడంటే, చావైతే నాకు లాభం, ఎందుకంటే నేను కన్న తండ్రి యుద్ధకు వెళుతాను. ఒకవేళ ఆయన అనుకున్నాడు, వెంటనే విషయం మరి ఆయనకి దర్శనముల ద్వారా చాలా విషయాలు దేవుడు అందించాడు కదండి. నేను చచ్చిపోయి నీ ఎదుగు రావాలనుకుంటున్నాను తండ్రి అని ఈయన అభిప్రాయం కలిగినప్పుడు, ఒరేయ్ నేను రావాలనుకోగానే రప్పించుకోవటానికి ఇక్కడ ఏమండి ఏ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా ప్రమోట్ చేయటానికి నేను లూప్ లైన్లో వెళ్ళేటువంటి వాడిని కాను. దీనికంటూ నేను ఒక ప్రాసెస్ పెట్టాను, ఒక విధానాన్ని పెట్టాను, అవన్నీ దాటుకుంటూ రావాలి నా యొద్దకి అన్నాడు. ఏంటి తండ్రి అది అంటే, ఏమీ లేదు, నీవు క్రీస్తు యేసు గుణాతిశయములను ప్రచురించి నా యొద్దకు నువ్వు రావాలి. ఇది తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు కొన్ని దినములను నియమించానే, ఆ దినములలో సువార్తను నీవు ప్రకటించి నీకు అప్పగింపబడినటువంటి పనిని, ఆ బాధ్యతను నువ్వు పూర్తి చేసుకొని అప్పుడు ఆ అర్హతను సాధించి నువ్వు నా యొద్దకు రావాలి. నీకు తెలుసా, నీ రక్షణకు కారకుడైనటువంటి యేసు ప్రభువు కూడా తనకు అప్పగింపబడినటువంటి పనిని పూర్తి చేసుకొని ఏమన్నాడు, అయ్యా చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాను కనుక తండ్రి నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమైతే ఉండెనో తిరిగి ఆ మహిమను నాకు మరలా ఇమ్ము అన్నాడు. అంటే పరలోక మహిమను అడిగాడంటే పరలోకాన్ని ఎప్పుడు అడిగాడనమాట? పని చేసి పరలోకాన్ని అడిగాడు. మరి క్రీస్తుకి ఏ రూల్ అయితే వర్తిస్తుందో పౌలు నీకు అదే రూల్ వర్తిస్తుంది. పౌలుకు మాత్రమే కాదండి, మనందరికీ కూడా
అదే రూలు వర్తిస్తుంది. ఇది గమనించినట్టు పౌలు ఏమంటున్నాడంటే వెంటనే ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇస్తే నేను చచ్చి దేవుని యొద్దకు వెళ్ళాలి, లేదు పని చేసి రావాలంటే ఇక బ్రతుకుతే క్రీస్తు పనే చేయాలి అన్నాడు. అందుకే దాన్ని షార్ట్ కట్లు ఏమన్నాడంటే చావైతే లాభం, బ్రతికితే క్రీస్తే అని అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి కింద ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో నుండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా. మన ఫలం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో నుండి ఏమంటారు? నేను శరీరమందు నిలిచి ఉండుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల. ఇక్కడ ఫలమేం ఫలము? ఇక్కడ ఫలమేం ఫలమండి? ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ అనేటువంటి ఫలమును పొందుకోవాలంటే ఆయన అక్కడ మాట ఉపయోగించిన మాటను మీరు గమనించండి జాగ్రత్తగా. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడలా. అంటే దేవుడిచ్చేటువంటి ఆత్మరక్షణ అనేటువంటి ఫలాన్ని పొందుకోవటానికి ఈయనకి ఇవ్వబడినటువంటి సాధనం ఏదట? శరీరం. నా శరీరమే నా ఫలమునకు సాధనమైన ఎడల ఇప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తోయటం లేదు. చనిపోయి నేను తండ్రి యొద్దకు వెళ్ళాలనుకున్నాను, కానీ దేవుడు అంటున్నాడు ఒరే నువ్వు పని చేసి నా యొద్దకు రావాలి రా అని అంటున్నాడు. ఇప్పుడు నేనేం కోరుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని తర్జనా భర్జన పడినటువంటి ఆయన చివరికి ఒక కంక్లూజన్కి వచ్చేసి ఏమంటున్నాడు చూడండి, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. పౌలు శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. అంటే ఎవరిని బట్టి? ఫిలిప్పీయులను బట్టి, ఎఫెసీయులను బట్టి, కొరంథీయులను బట్టి, ఆనాడు ఉన్నటువంటి తరపు వారిని బట్టి, ఇంకో మాటలో చెప్పాలంటే మనలను బట్టి కూడా. అదే కదండి, ఆనాడు ఆయన తన శరీరంలో ఉండి అరిచిన మాటలే కదండి ఈరోజు మనకు వినబడుతున్నాయి. ఆనాడు ఆయన శరీరం అందు ఉండి రాసిన మాటలే కదండి ఈరోజు మనం చదువుకుంటున్నది. అంటే ఆయన శరీరమునందు ఉన్నది ఎవరి కోసం? మన కోసం. అంటే ఇందులో రెండు పనులు జరుగుతున్నాయి. క్రీస్తు యేసు యొక్క గుణమును ప్రచురించటం జరుగుతున్నది, అంటే సువార్త ప్రకటించటం జరుగుతున్నది. అవునా? ఆ సువార్త ప్రకటించి మనలను పిలిచి రక్షణలోనికి నడిపించటం జరుగుతున్నది. ఈ రెండు పనులు జరుగుతున్నది ఎప్పుడు? పౌలు తన శరీరంలో ఉన్నప్పుడు. అలా తన శరీరం ద్వారా ఆ పని చేసి ముగించుకొని ఇప్పుడు దేవుని ఆశీర్వాదానికి పాత్రుడై, దేవుని చేత మెప్పులు పొంది ఆశీర్వాదానికి పాత్రుడై దేవలోకానికి వెళ్ళే అవకాశం పౌలుకి ఏర్పడింది. పౌలు అన్నాడు, నా పరుగు కడముట్టించింది, ఇక మీదట నాకు జీవ కిరీటము ఉన్నది. మీరును ప్రకటించుడి, అప్పుడు మీకును నా వలనే మీకును ఇవ్వబడుతుంది అని అన్నాడు. రైట్. పౌలు తన శరీరమునందు నిలిచి ఉండుట మనలను బట్టి అయితే, ఇప్పుడు మనం మన శరీరమునందు నిలిచి ఉన్నది ఎవరిని బట్టి? ఎవరి కోసం? ఈ ఆలోచన ఎప్పుడైనా మనం చేయగలిగామా? నేను నా శరీరంలో ఎందుకు ఉన్నాను? ఎవరి కోసం బ్రతుకుతున్నాను? అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, నా వారందరూ పోయారు, ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? జీవితం మీద విరక్తి కలిగింది, నేను చచ్చిపోతాను అంటే వారికి జ్ఞానము లేదు, అపరిపక్వతతో అంటున్నటువంటి మాటలవి. మనం శరీరమందు నిలిచి ఉన్నది క్రీస్తు యేసు గుణమును ప్రచురం చేయటానికి. మనం శరీరమందు నిలిచి ఉన్నది ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి మన తరపు ఈ జనాలని రక్షించటానికి. నేను నా ఇష్టము అని మన కోరికలు తీర్చుకోవటానికి కాదు,
మన ఇష్టాలని మన సంతోషాలని తీర్చుకోవటానికి కాదు, మన ఆనందాలను పొందుకోవటానికి కాదు. పిల్లరా, నేనని, నా భార్య అని, నా పిల్లలని, నా కుటుంబమని, ఆ కుటుంబము కోసమే ఏమంటే ఉద్యోగాలని, వ్యాపారాలని 24 గంటలు ఏమంటే వాటి కోసమే పనిచేసి సంపాదించి కూడబెట్టుకుని బ్రతికి చావటం కాదు. అలాంటి బ్రతుకు ఏమంటే అలా బ్రతికినటువంటి బ్రతుకు ఆ అర్థమే లేదు దైవ దృష్టిలో. ఏమంటే దానికి అర్థమే లేదు. దేవుని దృష్టిలో అది నాట్ కౌంట్. పిల్లల, మనం బ్రతికి ఉన్నది పౌలు అన్నట్లుగా మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అని అన్నారు చూడండి. ఈరోజు ఈ లోక ప్రజలను బట్టి అవసరమై ఉన్నది. వారెవరూ కాదు కదండి, మన కన్న తండ్రి పిల్లలు అనగా మన సోదరులు, మన సోదరీమణులు. వారిని రక్షించుటకై అవసరమై ఉన్నది. మీరు ఒకసారి ఆలోచించండి. నా కన్న తండ్రి పిల్లల కోసము నేను వెళ్ళి, నా తండ్రి తన గ్రంథపు చుట్టలో ఏ విధంగానైతే రాసిపెట్టుకుని ఉన్నాడో ఆ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభు అనుకొని వచ్చి ఆ పని చేయకపోయి ఉన్నట్లయితే అపోస్తలులు కానీ, ఆ తర్వాత శిష్యులు కానీ, మనం కానీ ఉండేవాళ్ళమా? లేదా? రైట్. ఆ తర్వాత ఏమంటే పేతురు లాంటి వాళ్ళు కానీ, పౌలు లాంటి వాళ్ళు కానీ, నేను బ్రతికిన్నది మిమ్మల్ని బట్టే అవసరమై ఉన్నది, నేను శరీరం నందున్నది మీకోసమే అని మరి పనిచేసి ఏమండి అలా రాళ్ళు రువ్వి చంపబడి ఏమండి తలలు ఛేదించబడినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ పనిచేస్తేనే ఈరోజు సువార్త మనకి అందింది. వాళ్ళందరూ పనిచేస్తేనే ఆ సువార్త మనకి ఈరోజు అందింది. పిల్లరా, మరి ఈరోజు మనం సువార్త ప్రకటించటం అనేది మన కనీసపు బాధ్యత, మన కనీసపు విధి. ఏమండి అలా ప్రకటిస్తున్నందులకి మనం ఏదో గొప్పగా ఏదో చేస్తున్నాం, సాధిస్తున్నాం, ఏమండి పొడుస్తున్నాం, ఏమండి చేస్తున్నాం అనేది కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది కాదు. ఇందులో జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఈరోజు మనం రక్షణ మార్గములో ఉన్నామనంటే అది క్రీస్తు యేసు దయ, క్రీస్తు పెట్టిన భిక్ష. అవునా? క్రీస్తు పెట్టినటువంటి భిక్ష. అలాగే అపోస్తలులు వారు పడినటువంటి పాటలలో ఏమంటే మన మీద కృప చూపి మన మీద జాలి పడ్డారు. వారు చూపినటువంటి జాలి అయినప్పుడు పిల్లరా, మనము రక్షణ పొందుకున్నటువంటి రక్షణను బట్టి కానీ, ఏదో మనం 4 మాటలు ప్రకటిస్తున్నందుకు ఆ ప్రకటించినటువంటి ప్రకటనను బట్టి కానీ మనం అతిశయపడవలసినటువంటి అవసరము లేదు. వారే గనక లేకుంటే మనకెక్కడదండి ఈ రక్షణ? వారే గనక లేకపోతే మనకెక్కడదండి ఈ జ్ఞానం? వారే గనక చెప్పకపోతే, వారే గనక మనల్ని ప్రేరేపించకపోతే మనమెప్పుడు ప్రకటించే వాళ్ళమండి ఈ మాటలు, ఈ జ్ఞానము? పిల్లరా, మనం ప్రకటించేటువంటి వారం కాదు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకు నేను అతిశయపడటం లేదు? ఎందుకు అతిశయపడటం లేదు అనంటే నేను ప్రకటిస్తున్నాను, గొప్పగా గర్వపడవలసిన విషయం లేదు ఇందులో. ఎందుకనంటే నేను కూడా ఒకరు చెప్పగా మార్పు నొందినటువంటి వాడని, నేను కూడా ఒకరు మూలముగా రక్షణలోనికి వచ్చినటువంటి వాడని. అంతే కదా? పట్టబడి దమస్కులోనికి వెళ్ళిన తర్వాత ఎవరు బోధించారండి ఆయనకి? అననీయ. అంతేనా? అంటే అననీయ చెప్పగా నేను రక్షణ పొందినటువంటి వాడు అయినప్పుడు నేను చెప్పుడుచున్నందుకు ఇదేదో నా ఘనకీర్తి అన్నట్లుగా, ఇదేదో నేను ఒకటి మాత్రమే చేస్తున్నా పని అన్నట్టుగా అతిశయపడవలసినటువంటి అవసరము లేదు. తర్వాత సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. భారము నా మీద మోపబడి ఉన్నది. ఆయన మీద మాత్రమే మోపబడి ఉన్నదా? ఇందాక వచనాలన్నీ చదువుకున్నాం. ఆ సువార్తను ప్రకటించవలసిన భారము ఆయన మీద మాత్రమే మోపబడి ఉన్నదా? మన మీద కూడా మోపబడి ఉన్నదా? మన మీద కూడా మోపబడి ఉన్నది. దానికి సో మెనీ రెఫరెన్స్లు మనం చదువుకున్నాం. సువార్త వలన మిమ్మల్ని పిలిచి తిని ఆ పిలువబడినటువంటి మీరు మీ విధులని చేపట్టుడి. అలాగే మీరు సర్వలోకంలో వెళ్ళి సువార్తను ప్రకటించుడి. అవునా? అలా చెబుతూ మీకు ఏ
సంగతులను ఆజ్ఞాపించుతున్న వారును ఆ విధులను ఆ ఆజ్ఞలు నెరవేర్చాలని వారికి చెప్పుడి. అంతకంటే ముఖ్యంగా ఇంకా సూటిగా చెప్పినటువంటి మాట ఏంటి? క్రీస్తు యేసు గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వంశమును రాజులైన యాజక సమూహములై ఉన్నారు. ఎవరు? మనమే. రైట్. ఇప్పుడు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని ఆయన అన్నాడు. ఇప్పుడు మరి మనమేమనాలి? నా మీద మోపబడి ఉన్నదని మనము కూడా అనుకోగలగాలి. రైట్. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమ. గుర్తుంచుకోండి బ్రదర్స్, సువార్తను ప్రకటించకపోతే శ్రమ. ఏం శ్రమ అనుకుంటున్నారు? అంటే ఇక్కడ డబ్బుల కరువు రావటము, ఏమండి ఇంటి నుండి వెలగొట్టబడటము, లేదంటే ఇంకేదో ఇవి కాదు. ఈ శ్రమ గురించి కాదు చెప్పేది. అక్కడ ఏ శ్రమ? నరకము. ధనవంతుడు నరకమునకు వెళ్ళి ఏమన్నాడు? అబ్రహాం మాట్లాడాడు. ఏమన్నాడు? నీవు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, కానీ ఇక్కడ బాధను, శ్రమను అనుభవించవలసి వచ్చాను అని అన్నాడు. సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు సువార్తను ప్రకటించకపోతే నీకు నరకం. అది నీవు సువార్తను ప్రకటించకపోతే నరకం. బ్రదర్స్, ఎదుగో యేసు ప్రభువు చెప్పగా అపోస్తలులకు తెలిసింది. అపోస్తలులు చెప్పగా ఆ తర్వాత తరం వారికి తెలిసింది. వారు చెప్పగా ఆ తర్వాత తరం వారికి తెలిసింది. అలా ఈ 21వ శతాబ్దం వరకు ఉన్నటువంటి తరాల వాళ్ళకి తెలుస్తూ వచ్చింది. ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు ముందు ఉన్నటువంటి తరపు వాళ్ళు కష్టపడితేనే గాని, శ్రమ పడితేనే గాని ఆ సంగతులు మనకి తెలియలేదు. రైట్. మరి ఇప్పుడు మన తరపు వారికి కానీ, మన తదనంతరపు తరపు వారికి కానీ ఈ జీవపు కలిగినటువంటి మాటలు, ఈ రక్షణ వార్త వారికి తెలియాలంటే మరి మనకున్నటువంటి కనీస బాధ్యత ఏంటి? ఇది ప్రకటించాలి. ఈ బాధ్యతను నువ్వు గుర్తించకపోతే మనకి ఏం లేదన్నట్లు తెలుసా? కనీసపు కృతజ్ఞత లేదు అని దాని అర్థం. ఎందుకు కృతజ్ఞత లేదు అని ఎందుకు అనుకోవాలి అంటే, పిల్లరా, యేసు రక్తం చిందించాడు, ఎంతో మంది హత్యకు గురయ్యారు. ఏమంటే ఎంతో మంది ఆ వార్తను మన యుద్ధకు మోసుకు రావటానికి పిల్లరా మనకు తెలుసు అదండి. ఆనాడు మిషనరీలుగా వారు వచ్చారు అనంటే, మిషనరీలుగా వారు రావటం బట్టే కదండి ఈ వార్త మనకు తెలిసింది. పిల్లరా, మిషనరీలుగా వారు వచ్చారు అనంటే ఇక్కడ ఎన్నో భూములు కొన్నారు, ఎన్నో ప్రాపర్టీలు తయారు చేసి పెట్టిపోయారు మనకి, ఎన్నో బైబుళ్ళు తీసుకొచ్చారు మనకి, ఎన్నో కార్యక్రమాలు చేశారు మన కోసం. అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఒక దేశం నుండి మరొక దేశానికి బృందముగా వచ్చి ఏమంటే స్థలాలు కొని, బిల్డింగులు కట్టి, ఏమంటే వాక్యాన్ని ప్రకటించి, బైబుళ్ళు ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యే తెలుసా అండి? ఎన్ని బిలియన్ కోట్లు ఖర్చు అయ్యే తెలుసా అండి? అంత ఖర్చు మరి ఎలా పెట్టగలిగారో తెలుసా అండి? అక్కడ కూలి చేసుకునేటువంటి వారండి, చిన్ని ఏమంటే కాంట్రాక్ట్ జాబులు చేసుకునేటువంటి వారండి. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం, అక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారము తప్పనిసరిగా వారి వేతనములో వారికి వచ్చేటువంటి $100 అందులో 10% ఇవ్వాలి. అక్కడ చట్ట ప్రకారం, ఆ దేశపు చట్ట ప్రకారం. అలా వారికి వచ్చే నెలకు $100 అందులో $10 వారికి ఎన్ని అవసరాలైనా ఉండని కాక అది తీసి ఇవ్వాలి. అలా ఏమండి పైసా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పోగు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ప్రకటించారండి. అంటే వారు ఏం చేశారో తెలుసా అండి? వారి రక్తాన్ని మనకు కుమ్మరించారు. అంతే కదండి. రక్తమును కరగదీస్తే చెమటోడుస్తుంది, చెమటోడుస్తే ధనం వస్తుంది. ఆ ధనాన్ని నీకు ఇచ్చారంటే పరోక్షంగా వారు నీకేమిచ్చారో తెలుసా అండి? రక్తమునిచ్చారు. మరి అంతగా చేస్తే ఈరోజు ఇంత చక్కటి బైబిల్ మన చేతలో ఉంది, ఈ మాటలు మనకి హృదయంలోనికి వచ్చాయి. అయినప్పుడు మన కృతజ్ఞత ఉండకూడదండి? వారు మన కోసం ఇంత చేసినప్పుడు మనం ఎంతో కొంతైనా మనం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అదే పౌలు గారు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ.
సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అది ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. పిల్లల, ఇందులో ఉన్నటువంటి ఈ విషయము, ఈ మతలపు, ఈ అంతరంగపు అర్థం మనం అర్థం చేసుకుంటే ఈ సువార్తను ప్రకటించడానికి మనకు ఇష్టమే కలుగుతుందండి, కష్టం అనిపించదు. ఇష్టపడి చేసిన ప్రతి పని కూడా ఏది కూడా మనకు కష్టము అనిపించదు. ఇష్టపడి చేసింది ఏదైనా కూడా మనకు సులభమే అనిపిస్తుంది. అయితే మనం ఎలా చేయాలంటున్నాడు ఈ పని? ఇష్టపడుతూ చేయాలి. ఇష్టపడుతూ చేయాలి. నువ్వు దేనికి ఇష్టపడాలి? దేనికి ఇష్టపడాలి? సువార్త ప్రకటించడానికి ఇష్టపడాలి, సుఖపడటానికి కాదు. సుఖపడటానికి కాదు. ఇక్కడ నువ్వు సుఖపడటానికి ఇష్టపడ్డావా, అక్కడ నువ్వేమవుతావు? శ్రమ పడతావు. అదే ఇక్కడ ఈ చిన్ని జీవితంలో నువ్వు కష్టపడ్డావా, నువ్వు శ్రమ పడ్డావా, ఇదిగో అనంతమైనటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు సుఖపడతావు, నెమ్మది పొందుతావు. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. జీతం అంటే ఏ జీతం అనుకుంటున్నారు? నిత్య జీవము, పరలోక జీవితం. పరలోక సంబంధమైనటువంటి ధనం, ఆ జీతము దొరుకుతుంది. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. నేను ఇష్టపడకపోయినను చాలా జాగ్రత్తగా ఉంచండి. పౌరంటున్నారు, నాకు ఇష్టము లేకపోయినను గృహ నిర్వాహకత్వపు బాధ్యత నాకు అప్పగింపబడి ఉన్నది. ఏ గృహం? మనం ఉండే గృహం గురించి కాదు చెప్తున్నది ఇక్కడ. గృహ నిర్వాహక బాధ్యత అప్పగింపబడిందంటే చెప్పాడు కదా దేవుడు అని చెప్పి, ఇక నేను ఇల్లు కట్టుకుంటాను, దాన్ని నిర్వహించుకునే పనులు అంటే ఇక చాలా మెయింటెనెన్స్ ఉంటాయి, మరి ఆ మెయింటెనెన్స్ గురించి అని అనుకునేది కాదు. గృహ నిర్వాహకత్వం అంటే దేవుని గృహం, దేవుని ఇల్లు. ఏది దేవుని ఇల్లు? సంఘం. ఏమండి? దేహము, ఏమండి? జాగ్రత్తగా ఉంచండి. దేహము దేవుని ఆలయం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, తిమోతికి రాసిన పత్రికలో ఉంటుందండి, ఏది దేవాలయం అనేటువంటి విషయం. అక్కడ ఏమంటాడు? దేవుని ఆలయములో అనగా జీవము గల దేవుని సంఘములో అని అంటాడు. అంటే ఏది దేవాలయం? సంఘం. అంటే ఏది ఇల్లు? సంఘం. అవునా? క్రీస్తు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఉన్నాడు. మనం అక్కడ అంటాడు, ఆ ఓపికను, ఆ నిరీక్షణను తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని అంటాడు. ఇప్పుడు దేవుని ఇల్లు చెప్పండి, దేవుని గృహం. ఇల్లు అంటే గృహం కదండి. ఆ దేవుని గృహం ఏది? మనము అంటే సమాజము, సంఘము. ఈ సంఘము యొక్క నిర్వహణ బాధ్యత నాకు అప్పగింపబడి ఉన్నది, నేను ఇష్టపడకపోయినను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే చచ్చినట్లుగా నేను చెప్పిన పని నీవు చెయ్యాలి. ఇది దేవుని ఆర్డర్. ఇది మించితివా అదేమవుతుంది? ఆజ్ఞ అతిక్రమం అయిపోతుంది. ఆజ్ఞాతిక్రమము పాపం. ఆ పాపం కాస్త మరణమునకు దారితీస్తుంది. అంటే అప్పుడప్పుడు ఏమండి మనం చెయ్యాలి, పోవాలి అనేటువంటి ఆతృత, ఆవేదన మనకు అప్పుడప్పుడు ఉన్నా కొన్నిసార్లు ఈ ఒక్కరోజు చూసుకుంటుంది అని మనం ఏమంటే కొంచెం లూజ్ చేస్తాం విషయాన్ని. అవునా? ఆ రోజు మనం గైర్హాజరు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం. నువ్వు వెళ్ళి తీరాల్సిందే. ఆ బాధ్యత నీకు అప్పగింపబడింది. నీకు ఇష్టము లేకపోయినా వెళ్ళాలి, చెయ్యాలి, పని చెయ్యాలి. పిల్లలు, మరి ఆ విధంగా మనమందరం కూడా సువార్త వలన పిలువబడినటువంటి వారు. ఆ పిలుపులో రక్షణ ఇవ్వబడుచున్నది. ఆ పిలుపు ద్వారా మనకు మహిమ ఇవ్వబడుచున్నది. ఆ పిలుపులోనే కొన్ని బాధ్యతలు మనకి అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతలే సువార్తను ప్రకటించటం, క్రీస్తు యేసు గుణముని ప్రచురము చేయటం. అది మనం ఇష్టపడి చేస్తే మనం ధన్యులం. మన శ్రమ దేవుడు ఊరికే పోనీయడు. తప్పకుండా దానికి కొంచెం జీతం ఇస్తానన్నాడు.
తప్పకుండా దానికి ఒక జీతం ఇస్తాను. అదే రక్షణ, పరలోకపు జీవితం, ఆనందం. మనం ఇష్టపడకపోయినను దాన్ని చేయాలి అన్నట్టు పిల్లలు, దాన్ని చేయాలి. ఎక్కడ వెళ్ళి చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి చేయాలి. ఎప్పుడు చేయాలి? సమయమందును అసమయమందును చేయాలి. మరి ఇప్పటి వరకు ఎందరెందరి ద్వారానూ మీరు ఎన్నో కొన్ని మాటలు నేర్చుకున్నారు, విన్నారు, ప్రభు చెంతకు వచ్చారు. ఇప్పుడు ఇంకా లోతులోని తెలుసుకున్న మీరు ఈ మాట నిష్ప్రయోజనం కాకుండా మీ హృదయం అనేటువంటి ఫలకం మీద రాసుకొని అది ఫలించేటట్లుగా మీరు చేయండి. అంటే కార్యరూపములో దాన్ని సాధించండి. రైట్. ఇప్పుడు చెప్పండి పిల్లరా, 3 ప్రశ్నలు వేస్తాను. సువార్త అంటే ఏమిటి? నువ్వు ప్రారంభంలో రాలేదు కనుక నువ్వు మాట్లాడద్దు. సువార్త అంటే ఏంటండి? చెప్పండి బ్రదర్, నువ్వు చెప్పు. అయ్యో, నేను ఇంతసేపు అరిచాను. నువ్వు చెప్పు. అమ్మా 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 మళ్ళా గంట కూర్చొని పెట్టాలమ్మా. ఎవరు చెప్తారు మీలో? ఎవరు చెప్తారు మీలో? బ్రదర్ చెప్పండి. లేఖనముల ప్రకారం యేసు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అదే లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేచెను. ఇది సువార్త. దీనికి అనుబంధంగా దీన్ని బలపరచడానికి ఇంకా మాటలు చాలా ఉన్నాయి. ఇవి సపోర్టింగ్ రెఫరెన్స్లు అన్నమాట. మిగతా అన్ని అది సెంటర్. పిల్లల అది సువార్త. ఆ సువార్తని ఎవరు ప్రకటించాలి? ప్రతి ఒక్కరంటే అన్యుడు ప్రకటించలేదు. సువార్త ద్వారా పిలువబడి అంటే ఇక లాస్ట్కి ఒక మాట చెప్పాలంటే క్రైస్తవుడైన ప్రతి వారు చాలా మందికి దీంట్లో ఒపీనియన్ ఏమున్నదంటే అది దైవజనుల పని, అది పిలువబడిన వారి పని, అది ఏర్పాటు చేయబడినటువంటి వారి పని, అభిషేకం నొందినటువంటి వారి పని, పాస్టర్ గారి పని అని అన్నట్టుగా ఉంది. లేదు, సువార్త ద్వారా పిలుపునందుకున్న ప్రతి వారును సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత ఉన్నది. రైట్. ఎలా ప్రకటించాలి? ఏమండి? సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించాలి, సమయమందును అసమయమందును ప్రకటించాలి. తర్వాత ఇష్టపడుతూ బాధ్యత వహించి ప్రకటించాలి. అవునా? సరే, ఇష్టం లేకపోయినా సరే ప్రకటించాలి. రైట్. చివరగా అసలు మన శరీరమునందు ఉన్నది ఎవరి కోసమని మనం ఫీల్ అవ్వాలి. ఈనాటి నుండి అసలు నేను నా శరీరం ముందు ఎందుకు ఉన్నాను? ఈ లోకములో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారి కోసం, అంటే రక్షణ పొందుకున్నటువంటి వారు ఉన్నారు చూడండి, వారి కోసమే నేను నా శరీరం ముందు నిలిచి ఉన్నానని మనం అనుకోవాలి. చాలా మంది అనుకుంటారు, డబ్బున్న వాళ్ళంతా ఇదంతా అనుభవించడానికే నేనున్నాను. చనిపోయింది అనుకోండి ఆకస్మికంగా, అయ్యో ఇది అనుభవించకుండానే చచ్చిపోయిన వారు అంటే వాడు పుట్టింది అందుకన్నట్టు, కాదా పోతున్నదే అందుకన్నట్టు. కాబట్టి మనం మన శరీరం అందుకున్నది క్రీస్తు యేసును ప్రకటించటానికి, ఈ లోకపు తరాన్ని రక్షించటానికి మనం మన శరీరంలో ఉన్నాము. ఏమండి? అది అసలైనటువంటి కారణం. అప్పుడే మనకు సార్థకత. లేదంటే ఏసు సంపాదించుకోపోనా, ఏసు కూడబెట్టుకోకపోనా, ఏసు సుఖపడపోనా, కానీ ఏసు తన శరీరంలో ఉన్నది ఎవరి కోసం అన్నట్లు బ్రతికాడండి? కేవలం నా కన్న తండ్రి ఇష్టాన్ని
నెరవేర్చడానికి వచ్చాను. మరి పౌలు గారు కూడా ఏమన్నారండి? పౌలు గారు అన్నారు, నాకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకొని దాన్ని ఖర్చు చేస్తున్న స్వార్థ నిమిత్తము నేనును స్వార్థ కోసం వస్తున్నాను. నీకు శరీరం ముందు నిలిచి ఉన్నది మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నది. ఇప్పుడు మనము పిల్లరా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఓకే అలాగని చదవద్దని కాదు, ఉద్యోగాలు చేయొద్దని కాదు, చదివేనా దీనికోసమే, చేసే ఉద్యోగమైనా దీనికోసమే అనేటువంటి ఇంటెన్షన్ కలిగి ఉండాలి. ఇది సువార్త ప్రకటించడం అంటే పిల్లరా మీలో ఇంకో డౌట్ రావచ్చు, అంటే ఇది అందరూ అట్రాక్టివ్ అంటే దాన్ని ఆ సీక్వెన్సీ అందరూ చెప్పలేరు కదండి అని అంటే, పిల్లరా ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, యుద్ధమునకు పోయిన వాడికి యుద్ధ కథన రంగంలో యుద్ధం చేసినటువంటి వాడికి అంత జీతమో యుద్ధ సామాగ్రికి కాపలా ఉన్నటువంటి వాడికి కూడా అంతే జీతము. అవును, అలాగే పౌలు సువార్త చేసినప్పుడు జతపని వారు ఉన్నారు. అవును, అలాగే కొంతమంది స్త్రీలు కూడా మరి ఆ ఉపచారం చేసినటువంటి వారు ఉన్నారు. యేసుప్రభు కాలంలో కూడా ఉపచారం చేసినటువంటి వారు ఉన్నారు. వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అంటే మీరు నేరుగా గొంతెత్తి చెప్పగలిగితే చెప్పండి. ఓకే, మీరు ఎన్నో ముచ్చట్లు మాట్లాడతారు పక్క వారితో, ఏ ముచ్చట మాట్లాడలేరా? మాట్లాడగలుగుతారు, మీరు మాట్లాడండి. ఇన్కేస్ అది కాని పక్షంలో అంటే పాడండి, గొంతెత్తి పాడండి. అవి రెండు కూడా చేయలేని పక్షంలో ఏమండి ప్రత్యక్షంగా వచ్చి మీ చేతులతో పని చేయండి. ఒక దైవ కార్యం పెట్టుకున్నప్పుడు మీరు పని చేయండి. అది కూడా చేయలేని పక్షంలో పరోక్షంగా మీరు చేయొచ్చు. ఎలా తెలుసా అండి? మీరు ఉద్యోగమో ఏదో చేస్తారు, దాని ద్వారా వేతనాన్ని పొందుతారు. ఆ వచ్చిన దాంట్లో ఓ సెమినార్ నిమిత్తము, మీటింగ్ నిమిత్తము, పుస్తకం నిమిత్తము, సీడీ నిమిత్తము 1000, 10,000, 20,000 మీరు ఆ కార్యము నిమిత్తము ఖర్చు పెట్టండి. అక్కడ ఏమంటాడు? ప్రకటించువాడు లేకుండా వారెలా నమ్మెదురు అంటాడు, పంపేవాడు పంపించబడని ఎడల వాడెలా వెళ్ళి ప్రకటించగలుగుతాడు అని అంటాడు. అంటే చూడండి, వెళ్ళి ప్రకటించేవాడి యొక్క ప్రమేయం ఎంతో, పంపించేవాడి యొక్క ప్రమేయం కూడా అంతే. మరి మీరు వెళ్ళి ప్రకటించలేని ఎడల మీరు కనీసం పంపించే ప్రయత్నమైనా చేయండి. అప్పుడు మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ సువార్త పనిలో పాలి భాగస్తులు అవుతారు. మీరు విన్నారు చూడండి, పాలివాడంటే ఎవరు అనేటి, అందులో మీరు పాలి భాగస్తులు అవుతారు. ఆ పాలి భాగస్తులైనటువంటి ప్రతి వారును పరలోక రాజ్యంలో పాలు పొందుతారు. మీరందరూ అలా పాలు పొందాలని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.